చక్కటి జాతీయ గీతం అనాలయం గారు భిన్నత్వం ఏకత్వం అనే ఒక మంచి ఉద్దేశంతో పాడిన మంచి పాటతో మనం ఈరోజు ఈ కార్యక్రమం మొదలు పెడదామండి. సభా సరస్వతికి నమస్కారం. మాతృదేవోభవ. ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు. 33వ టెక్సాస్ సాహిత్య సదస్సు మరియు ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే 86వ నెల తెలుగు నెల సదస్సుకి స్వాగతం. మన తెలుగు సంస్కృతి అతి ప్రాచీనమైనది, ఎంతో గొప్పది. ఆ సంస్కృతికి ప్రతిబింబాలు మన సంగీత సాహిత్యాలు. ఈ కళల రూపంలో మన సంస్కృతి నిండి ఉంది. ఈ రెంటిని ఒకచోట చేర్చి ఆ సంస్కృతి భావితరాలకు అందించడమే ధ్యేయంగా ముందుకు సాగుతోంది మన టెక్సాస్ సాహిత్య సదస్సు. మాతృభాష అందరికీ ప్రియమైనది. అందులో తెలుగు భాష మాతృభాష అయితే ఆ అనుభూతే వేరు. సంస్కృతంలోని చక్కెర పాకంబు, అరవ భాషలో అమృత రాశి, కన్నడంబులోని కస్తూరి వాసన కలిసిపోయే తేట తెలుగునందు అన్నారు ఒక కవి. ఇంతటి సాహితీ నిపుణులు మరియు కళాహృదయులు నడుమ నేను ఈనాడు ప్రసంగించడం నా అదృష్టంగా భావిస్తున్నాను. 12.5 సంవత్సరాల క్రితం మొదలైన ఈ సాహిత్యపు ప్రయాణం నిరాటంకంగా సాగుతున్నందుకు మీ అందరికీ నా అభినందనలు. కర్మభూమి విడనాడి సప్త సముద్రాలు దాటి ఆంగ్లదేశంలో వృత్తి కొనసాగిస్తున్నాను. మాతృభాష పరిరక్షణ మక్కువతో ఈ దేశంలో సంఘాలుగా ఏర్పడి తెలుగు వారికి ఏదో చేయాలి అనే ఒక తపన. పాశ్చాత్య దేశంలో సైతం మన భాషను, మన భాషలోని కమ్మదనాన్ని మెచ్చుకొని ఆదరిస్తున్నారు. అలాగే టెక్సస్లో తెలుగువారందరూ సాహితీ బంధువులుగా ఏర్పడి మన భాష గొప్పదనం రాష్ట్ర వ్యాప్తంగా పంచుకోవడం హర్షణీయం. మళ్ళీ డాలస్కు టెక్సస్ సాహిత్య సదస్సు ఇచ్చేసింది. ఇది 2.5 ఏళ్ళకు వచ్చే పండుగ. అదే భాష, అదే ఆనందం, అదే ఆత్మీయత. ఇంతమంది ఆత్మీయుల మధ్య నాకు ఇంతటి పవిత్రమైన బాధ్యతను ఇచ్చినటువంటి మా అధ్యక్షులు కాకర్ల విజయమోహన్ గారికి నా ప్రత్యేకమైన అభినందనలు. వీరితో పాటు మా పూర్వ సమన్వయకర్తలు మలవరపు అనంత్, ఉరిమిడి నరసింహారెడ్డి, జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం మరియు సింగిరెడ్డి శారద గారులకి నా నమస్సులు. ఈ ఆనంద సమయంలో మీ అందరికీ ఒక చిన్ని కవిత. ఇది స్వీరచన అండి. ఏనాటి పుణ్యఫలమో, ఏ దేవుని కృపా కటాక్షమో, ఈ అనుబంధం జన్మ జన్మాల పొందు పుట్టెనే తెలుగు జాతి నందు. ఈ భాగ్యం ఇలాగే ఉండని, నీ చరితం ఇలాగే సాగని. ఈ భాషలో కదా నిండి ఉంది అనురాగం, ఈ భాషలో కదా ఎనలేని అనుబంధం. ఏ దేశంలోనున్నను తెలుగు ప్రఖ్యాతి చాటెదను. మరో జన్మ ఉంటే తెలుగు జాతి కోరుకుంటా, తెలుగు లేని జీవితం వృధా అంట. ఇంతటి మహత్తరమైన కార్యక్రమానికి పోషకదాతలు ఎంతైనా అవసరం. అడిగిన వెంటనే అనుగ్రహించిన డాక్టర్ ఆళ్ల శ్రీనివాసరెడ్డి గారికి మా ప్రత్యేక అభినందనలు. ఇంతటి గొప్ప భాష గురించి మరింత విశ్లేషణ జరపడానికి మిత్రుల్ని వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. దానికి ముందుగా మనకి టెక్సస్ సాహిత్య సదస్సు ఎలా ఆవిర్భవించిందో దాని గురించి క్లుప్తంగా మన సత్యం మందపాటి గారిని వేదికపైన ఆహ్వానిస్తున్నాను. వారు క్లుప్తంగా టెక్సస్ సాహిత్య సదస్సు ఎలా ఆవిర్భవించిందో, ఎన్నేళ్ళయిందో, ఏ కార్యక్రమాలు మనం ఈ సదస్సు ద్వారా చేపడుతున్నాము వారిని వేదికపైన వచ్చి ఒకసారి పంచుకోవాల్సిందిగా కోరుతున్నాం. సత్యం మందపాటి గారు.